హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? నేను అనుకున్నట్టే 6 మంత్స్ ఛాలెంజ్ తీసుకున్నా. ఈ 6 మంత్స్‌లో నేను మెయిన్‌గా ఫోకస్ చేసి 3 థింగ్స్ మీద. ఫస్ట్ నా బాడీ, సెకండ్ నా మైండ్ సెట్ అండ్ థర్డ్ వచ్చేసి ఒక డిజిటల్ స్కిల్. నేను పర్టిక్యులర్‌గా ఈ 3 థింగ్స్‌ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా, ఎందుకు చూస్ చేసుకున్నా, దీని వెనకాల రీజన్ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తా. మీరు కూడా లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఎలాంటి హ్యాబిట్స్‌ని రిమూవ్ చేసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్‌ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఇది తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి బాడీ. మన లైఫ్‌లో ఎలాంటి పాజిటివ్ చేంజ్ కావాలన్నా మన బాడీ మన కంట్రోల్‌లో ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు మన బాడీని మనం చాలా వరస్ట్‌గా ట్రీట్ చేసాం. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీవన్. ఐయామ్ నాట్ మాకింగ్ ఎనీవన్ ఇన్ దిస్ వీడియో. ఐయామ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ నుంచి ప్రాపర్‌గా పడుకోవట్లేదు. ప్రాపర్ ఫుడ్ లేదు. జంక్ ఫుడ్ తింటున్నా. లిటరల్‌గా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను బిర్యానీ తినేయడం. బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగేసి పడుకోవడము. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అంటారా అస్సలు చేయట్లేదు. ఇవన్నీ చేయడం వల్ల రిజల్ట్ ఏమొచ్చిందంటే నాకున్న కాన్ఫిడెన్స్ అంతా నేను కోల్పోయా. ఇంతకుముందు నేను మిర్రర్‌లో చూసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే ఏంట్రా ఇలా అయిపోయావు అనిపిస్తుంది. సో ఆటోమేటిక్‌గా నా డిసిప్లిన్ పోయింది, కాన్ఫిడెన్స్ పోయింది, కన్సిస్టెన్సీ పోయింది. జస్ట్ నా బాడీ నా కంట్రోల్‌లో లేదనుకో. నువ్వు వన్స్ నీ బాడీని కంట్రోల్‌లో పెట్టుకుంటే, నీ బాడీ ఒక షేప్‌లో వస్తే నీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తది. నీకంటూ ఒక డిసిప్లిన్ అలవాటవుతది. నీకంటూ ఒక కన్సిస్టెన్సీ అనేది అలవాటవుతది. ఇవన్నీ మనం లైఫ్‌లో వేరే పనులలో చాలా యూజ్ అవుతాయి. అండ్ నువ్వు ఎప్పుడైతే ఫిజికల్‌గా ఫిట్ ఉంటావో క్రౌడ్ నుంచి స్టాండ్ అవుట్ అవుతావు. ఎందుకంటే మన ఇండియాలో లెస్ దాన్ 10% పీపుల్ మాత్రమే డే టు డే యాక్టివిటీస్ అంటే డైలీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, షటిల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదో ఒక స్పోర్ట్ కావచ్చు. సో నువ్వు ఆటోమేటిక్‌గా ఒక క్రౌడ్ నుంచి స్టాండ్ అవుట్ అవ్వడం వల్ల నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది నువ్వు బాడీని కంట్రోల్ పెట్టుకుంటేనే. సో మనం ఏం చేంజ్ చేయాలన్నా ఫస్ట్ బాడీని చేంజ్ చేసుకోవాలి. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా వేరే వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. సెకండ్ వన్ వచ్చేసి మన మైండ్ సెట్. మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, చేంజ్ కావాలనుకున్నా, మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వాలన్నా మనకి స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. మీరు ఎప్పుడైనా చూడండి, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, సెలబ్రిటీస్ని, కొంచెం పాపులర్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరూ చూడని విషయాన్ని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు చేసేసినట్టు చూసేసింటారు వాళ్ళు ఆల్రెడీ. అందుకే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. సో మనకి స్ట్రాంగ్ మైండ్ సెట్ చాలా అవసరం. ఎందుకంటే నేను నా లైఫ్లో ఇప్పటివరకు చేసిన వరస్ట్ థింగ్స్, ఇప్పటివరకు తీసుకున్న వరస్ట్ డిసిషన్స్, మిస్టేక్స్, నేను మిస్ చేసుకున్న ప్రతి ఆపర్చునిటీ వీక్ మైండ్ సెట్ వల్లనే పోయింది. నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నది. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు ప్రతి దాని గురించి భయమే. నాకు ఏదైనా కొత్తగా చేయాలన్నా భయం, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా భయం, నాకు నచ్చిన విషయం చేస్తే అందులో నేను ఫెయిల్ అవుతానేమో అని భయం, ఫెయిల్ అవుతే సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, ఫ్యామిలీని ఎలా చెప్పాలి, ఇవన్నీ మైండ్లో తిరిగి నేను డిసిషనే తీసుకోను, దాని మీద యాక్షనే తీసుకోను. నాకు రాకనో, నాకు తెలియకనో, నాకు టాలెంట్ లేదని కాదు అది. నేను కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోవడం వల్ల. దానికి రీజన్ వీక్ మైండ్ సెట్. సో నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటే, లైఫ్ని చేంజ్ చేయాలి అనుకుంటే, ఏం చేయాలన్నా సరే నువ్వు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. తప్పదు. స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ నీ బాడీ నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఒక డిజిటల్ స్కిల్. నేను ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకున్నాను. ట్రేడింగ్ గురించి నాకు చాలా నాలెడ్జ్ ఉంది. నేను ఇంతకుముందు చేశాను, బట్ ఐఎమ్ నాట్ ప్రాఫిటబుల్ యెట్. నేను దానిలో లాసెస్ చేశాను. ఐఎమ్ నాట్ టేకింగ్ యాజ్ ఎ లాస్. నేర్చుకోవడంలో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి మనం. అదొక ఫీజు అనుకోండి. మనం పాజిటివ్గా ఆలోచించాలి. లాసే, కానీ నువ్వు దాన్ని లాస్గా చూసి దాంతో నెగిటివ్ అవ్వడం కన్నా నువ్వు నేర్చుకున్నావు అనుకోవడం బెటర్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ దిస్. సో మీరు కూడా లైఫ్లో ఏమైనా చేంజ్ చేయాలి, లైఫ్ని మార్చుకోవాలి అనుకుంటే మీ డే టు డే యాక్టివిటీని చూసి మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఎక్కడ ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకోండి. వదిలేయాల్సిన హ్యాబిట్స్ని వదిలేయండి. ఒక గోల్ పెట్టుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఏమైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి. ఐ విల్ టేక్ దట్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. అంటిల్ దెన్, బాయ్.